హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు డిఏ, డిఆర్లు 3.64% పెంచారండి. సో దాని గురించిన డిఏ టేబుల్ అనేది డిఏ, డిఆర్ టేబుల్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ మరియు పెన్షనర్లకు జూలై 2023 నుంచి అమలు కావాల్సిన డిఏ అనేది జూలై 2024 నుంచి అమలవుతుంది. అంటే క్యాష్ రూపంలో ఇస్తారు. ఈ మిగిలిన అరియర్స్, ఈ 12 నెలలకు సంబంధించిన అరియర్స్ని అయితే 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లిస్తా అని చెప్పేసి ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఇదివరకు డిఏ అనేది 30.03గా అయితే ఉండేది. సో ఇప్పుడు ఈ పెంచిన డిఏతో 33.67% అయితే చేరుకోవడం జరిగింది. బేసిక్ పే 20,000 ఉన్నవారికి అదనంగా రూ. 6,734 రావడం జరుగుతుంది. ఈ కొత్త డిఏ, డిఆర్తో. సో బేసిక్ పెన్షన్ అయినా సరే, బేసిక్ ఉద్యోగ సంబంధించిన శాలరీ అయినా సరే అండి, ఒకే అమౌంట్ ఉంటుంది. సో కాబట్టి రూ. 25,220 బేసిక్ ఉన్నవారికి 8,492 పెరగడం జరుగుతుంది. సో అదేవిధంగా రూ. 30,830 బేసిక్ ఉన్నవారికి రూ. 10,380 అదనంగా డిఏ అనేది రావడం జరుగుతుంది, డిఏ, డిఆర్ రూపంలో. అదేవిధంగా ఈ 62,000 బేసిక్ ఉన్నవారికి 20,862 అయితే పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరైతే మీ బేసిక్ ఇంటూ 0.0364తో క్యాలిక్యులేట్ చేసినట్లయితే మీకు ఎంత అమౌంట్ అనేది పెరుగుతుందో తెలుస్తుంది ఫ్రెండ్స్. సో అదే మీకు మొత్తంగా ఎంత డిఏ, డిఆర్లు వస్తాయో తెలుసుకోవాలనుకుంటే మీ బేసిక్ పే ఇంటూ 33.67 అని మీరు కనుక భాగించినట్లయితే, సో దాంతో మనకి ఎంత డిఏ, డిఆర్ వస్తుందో, ఎంత బేసిక్ ఎంత వస్తుందో మనకు అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.